కనీస వేతనం చెల్లించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ తమకు కనీస వేతనం చెల్లించాలి అన్నారు. ఎన్నో ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తున్నా కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. ఈ సమస్యపై వినతి పత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఇంటికి వచ్చామని, అయితే ఆయన లేనందువల్ల పిఏకి వినతి పత్రాన్ని సమర్పించామని చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే తమ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలి అన్నారు. ఇక లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కనీస వేతనం కావాలి. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన నిత్యావసరాల సరుకుల ధరల మీదకెళ్ళి మాకు కనీస వేతనం కావాలని కోరుతున్నాము. పారితోషికం మీద ఎన్ని రోజులు పనిచేస్తాము, కేసులు ఉంటేనే పారితోషికం లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా గురించి ఆలోచించి మాకు కనీస వేతనం చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు అన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇంటి రెంట్లు, ఇండ్లు లేక కొందరు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు అంటే ఇచ్చిండ్రు తెలంగాణ ప్రభుత్వం. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. కానీ ఇప్పటికైనా మా ఆశల గురించి ఆలోచించి మా ఆశలకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తున్నాము. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ రాను కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి ఇంటికి వచ్చాము. అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈరోజు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళ పిఏకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మా గురించి మాట్లాడకపోతే అసెంబ్లీ సమావేశాలలో రాను పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కాబట్టి మళ్ళీ తర్వాత సమ్మెలోకి వెళ్తామో ఏమో తెలియదు. మీరు మాట్లాడకపోతే మేము కంపల్సరీ సమ్మె చేస్తామని కోరుకుంటున్నాం.